యూట్యూబ్ వీక్షకులకి బుద్ధవందనాలు. ఈ రోజున మనం కథా కదలిక కార్యక్రమంలో ఒక అద్భుతమైన, మహత్తరమైన, శాస్త్రీయమైన ఒక కథను తెలుసుకుందాం. ఈ కథ ఈ రోజున బౌద్ధ ప్రపంచంలో ఒక సంస్కృతిగా మారింది. బౌద్ధ వైజ్ఞానిక ప్రగతికి ఒక చిహ్నంగా మిగిలింది. అసలు ఏ సిద్ధాంతమైన ఆచరణ ద్వారానే, సంస్కృతి ద్వారానే కలకాలం వర్ధిల్లుతుంది. ఆచరణకి, సంస్కృతికి దూరంగా ఉండి కేవలం సిద్ధాంతాన్ని మాత్రమే వల్లివేసేవారు ఆ సిద్ధాంతానికి శత్రువుల కంటే పెద్ద శత్రువులు. అందుకనే భగవాన్ బుద్ధుడు కాలామ సుత్తలో గ్రంథాలు ప్రమాణం కాదు, చెప్పిన మాటలు ప్రమాణం కాదు, ఎవరో పండితులు ప్రవచించిన ప్రవచనాలు ప్రధానం కాదు, ఆచరణ మాత్రమే ప్రధానం అని చెప్పాడు. అలాంటి గొప్ప ఆచరణకు సంకేతంగా నిలిచిన ఈ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను తెలుసుకోబోయే ముందు మనం ఒకసారి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విశాఖపట్నం సమీపంలో అనకాపల్లి శారదా నది ఒడ్డున ఉన్న బొజ్జన్న కొండకు వెళ్ళవలసిందే. బొజ్జన్న కొండలో సంక్రాంతి దినాల్లో కనుమ రోజున, అంటే 3వ రోజున పెద్ద ఉత్సవం జరుగుతుంది. అవి జంట కొండలు. ఒక కొండ మీద బుద్ధుని యొక్క అతిపెద్ద ప్రతిమ, ఆ కొండ పైన చక్కగా బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకునే విశాలమైన ప్రాంగణం. ఆ ప్రాంగణం మధ్యలో కూర్చుని ఎదురుగా చూస్తే తూర్పున ఉదయించే సూర్యబింబం, పున్నమి నాడు ఉదయించే చంద్రబింబాలు రెండు ఆ కొండకి మధ్యగా ఉదయిస్తూ ఉంటాయి. అంత చక్కటి నైపుణ్యంతో మలచిన ఆ కొండే బొజ్జన్న కొండ. ఈ బొజ్జన్న కొండకి ఆ పేరు ఎందుకు వచ్చిందో రకరకాలుగా చెప్పుకుంటారు. అందులో ప్రధానమైనది బుద్ధన్నల కొండే బొజ్జన్న కొండగా పేరు పడింది అంటారు. ఈ అనకాపల్లి ప్రాంతం చెరకు పంటకి ప్రసిద్ధి. మనం కానీ బౌద్ధ జాతక కథలు కానీ, బౌద్ధ సాహిత్యాన్ని కానీ చదువుతుంటే అనేక చోట్ల చెరకు పంట గురించి, చెరకు రసాన్ని తీసి దానితో చక్కెరని, బెల్లాన్ని తయారు చేసే యంత్రాల గురించి అనేక చోట్ల మనం చూస్తాం. అంటే ఆ కాలంలో చెరకు చాలా ప్రధానమైన పంటగా ఉందనేది మనకు అర్థమవుతుంది. యజ్ఞయాగాల్లో జంతు బలుల్ని వ్యతిరేకించిన బుద్ధుడు ఆ జంతుజాలాన్ని బతికించి నూతన వ్యవసాయ విప్లవానికి నాంది పలికాడు. ఈ దేశంలో వ్యవసాయిక విప్లవం బౌద్ధ సాంప్రదాయంతోనే మొదలయ్యింది. యజ్ఞ సాంప్రదాయాన్ని వెనక్కి నెట్టి వ్యవసాయ సంస్కృతిని ఈ దేశానికి అందించిన బౌద్ధానికి చిహ్నంగా అనకాపల్లి పెద్ద బౌద్ధ క్షేత్రంగా అవతరించింది. అక్కడ సంఘారామానికి చిహ్నంగా సంఖారం అనే గ్రామం ఇప్పటికీ ఉంది. ఆ చుట్టుపక్కల బౌద్ధానికి సంబంధించిన పేర్లు ఉన్నవాళ్ళు, ఇంటి పేర్లుగా ఉన్నవాళ్ళు ఎందరెందరో ఉన్నారు. ఇలా విశాఖమాత పేరుకు చిహ్నంగా మిగిలిన విశాఖపట్నం సమీపంలో ఉన్న ఈ బొజ్జన్న కొండ బౌద్ధ క్షేత్రాల్లో సుప్రసిద్ధమైంది. ఈ క్షేత్రం గురించి, దానికి సంబంధించిన కథ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఒక రోజున మగధరాజైన బింబిసారుడు తన రాజధాని రాజగృహలో సభలో కొలువుతీరి ఉన్నాడు. అదే సమయానికి చాలామంది గ్రామస్తులు గోడున విలిపిస్తూ రాజుగారి దగ్గరికి వచ్చారు. ఆయన ఏమిటి మీకు వచ్చిన ఆపదని అడిగాడు. అప్పుడు వారు, మహారాజా, గత కొద్ది రోజులుగా మా ఇంట్లో బాలింతరాళ్ల పొత్తిళ్లలో ఉన్న పసిబిడ్డలు కనిపించటం లేదు. ఎవరో మాయావి ఆ పిల్లల్ని ఎత్తుకుపోతుంది. బహుశా ఆమె ఈ అరణ్య ప్రాంతంలో ఉన్న యక్షిని కావచ్చు.
నరమాంస భక్షకి కావచ్చు. కాబట్టి ఈ ఆపద నుంచి తమరే మమ్మల్ని కాపాడాలి అని చెప్పారు. అప్పుడు రాజుగారు ప్రజలకి మీరు భయపడకండి అని చెప్పని ఆయన భటుల్ని సైన్యాధిపతుల్ని పంపించి అదంతా కూడా తెలుసుకురండి అని చెప్పి పంపించాడు. వాళ్ళందరూ వెళ్ళారు, అనేక చోట్ల వెతికారు, వాళ్ళకి ఎక్కడ ఆ జాడ కనిపించలేదు. అయితే వాళ్ళకి ఆమె ఉండే పర్వత గుహల్లో భయంకరమైన ప్రదేశం గురించి మాత్రం ఆచూకీ తెలిసింది. ఆమె పేరు హారీతి అని, ఆమె భర్త పంచకుడు అని, ఆమెకి అందరందరూ సంతానం ఉన్నారని వారికి ఆ విషయం తెలిసింది. కానీ ఆ గుహల్లోకి వెళ్ళి ఆ యక్షిణిని బంధించటానికి వాళ్ళకి ధైర్యం చాలలేదు. వాళ్ళు తిరిగి వచ్చి బింబిసారునికి విషయం చెప్పారు. ప్రజల గగ్గోలు మరింత ఎక్కువైంది. అప్పుడు బింబిసారుడు, ప్రజలారా మీరు భయపడకండి, దీనికి సరైన సమాధానం చెప్పగలిగిన వ్యక్తి ఒక్క భగవానుడు మాత్రమే, అతన్ని శరణు వేడుదాం పదండి అని చెప్పని ప్రజల్ని వెంటబెట్టుకుని బింబిసారుడు భగవాన్ బుద్ధుడున్న వేణువనానికి వెళ్ళి విషయం చెప్పాడు. అప్పుడు బుద్ధుడు అంతా విని, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి, ఈ సమస్యను నేను చూసుకుంటాను అని చెప్పి వాడికి అభయం ఇచ్చాడు. రాజు ప్రజలు నిబ్బరంగా తమ ఇళ్లకు తిరిగి వెళ్ళారు. అప్పుడు బుద్ధుడు వారు చెప్పిన ఆసూకీ ప్రకారం హారీతికి ఎక్కడ ఉంటుందో ఆ నిర్జనమైన అడవుల్లో గుహల్లోకి వెళ్ళి వారున్న ప్రదేశాన్ని కనుగొన్నాడు. ఆ సమయంలో పంచకుడు హారీతి ఇద్దరూ లేరు. అక్కడ దాదాపుగా ఒక 50-60 మంది పిల్లలు ఉన్నారు ఆ గుహలో. వారందరిలో అతి చిన్నవాడు, పొత్తిళ్ళలో ఉండదగిన వాడు, చిన్న పిల్లవాడు, నెలల పిల్లవాడు, ఒక పిల్లవాడు ఉన్నాడు. అతన్ని తీసుకుని అక్కడున్న పిల్లలకి, నేను బుద్ధుణ్ణి, ఆఖరివాడైన మీ తమ్ముణ్ణి నేను తీసుకుపోతున్నాను, ఈ విషయం మీ తల్లిదండ్రులకు చెప్పండి అని చెప్పని ఆ పిల్లవాడిని తీసుకుని వేణువనానికి వచ్చేశాడు బుద్ధుడు. ఆ పిల్లవాడి పేరు ప్రియంకరుడు, అతి చిన్న పిల్లవాడు. అప్పటికే ఆమెకి 52 మంది సంతానం, వీడు 53వ వాడు. కొంతసేపటికి హారీతికి పంచకుడు గుహానికి వచ్చారు. చూస్తే చిన్నపిల్లవాడు లేడు. మిగిలిన అందరూ చెప్పారు, అమ్మా ఎవరో బుద్ధుడట, ఒక స్వామివారు, ఒక భిక్షువు వచ్చి తమ్ముణ్ణి తీసుకుపోయాడు, ఈ విషయం మీతో చెప్పమన్నాడు అని చెప్పారు. అంతే, హారీతికి హృదయం బద్దలైపోయింది. తన చిన్నపిల్లవాడు కనిపించలేకపోయేసరికి ఆమె హృదయం తల్లడిల్లింది. బోరు బోరున విలిపిస్తూ, ఓ నాథ పంచకుడ, నీవు ఈ బిడ్డలను చూస్తూ ఉండు, నేను వెళ్ళిపోయిన మన బిడ్డను తీసుకువస్తానని చెప్పని పిచ్చి పిచ్చిగా అరుస్తూ తన పిల్లవాడిని తలుచుకుంటూ శోకంతో దుఃఖిస్తూ అన్ని అడవులు గాలించింది, మహాసముద్రాలు వెతికింది, నదీ తీరాల్లో అడుగు అడుగున అన్వేషించింది, ఎక్కడా కనిపించలేదు. ఇక ఆమెకి ఇంకా భయం వేసింది. నేను ఏ విధంగా అనేక మంది బిడ్డలను తీసుకొచ్చి చంపుకు తింటున్నానో, ఇతను కూడా నా బిడ్డను తీసుకెళ్ళి చంపుకు తింటాడేమో అని చెప్పని వెతుకుతూ వెర్రివెర్రిగా అరుస్తూ ఎంత దీనంగా ఆలపిస్తూ వెళుతుందంటే, రార కుమార కనరార కన్న తండ్రి, రార ప్రియంకర రార తనూజ, రార నాముత్తుల రాకా చంద్ర రారా, పరుగు పరుగున నా కంటి పాపరారా, ఎతట నుంటివయ్య ఎటులయుంటివయ్యా, చూడగలనా నిన్ను చిట్టి తండ్రి అని శోకిస్తూ వెళుతున్న ఆమెను దారిలో ఒక వ్యక్తి చూశాడు. చూసి, అమ్మా ఎందుకు నీవు ఈ విధంగా దీనంగా ఆలపిస్తున్నావు, ఎవరి కోసం ఆలపిస్తున్నావంటే ఆమె విషయం చెప్పింది.
అప్పుడు ఆ వ్యక్తి, అమ్మా నేను చూశాను, ఒక భిక్షువు ఇదిగో ఈ దారి గుండా వెళుతున్నాడు. ఆయన భగవాన్ బుద్ధుడు. బిడ్డను తీసుకుపోతున్న ఆయన ఇప్పుడు తప్పకుండా రాజగృహలోని వేణువనంలో ఉంటాడు. నీవు అక్కడికి వెళ్ళు, నీ అదృష్టం బాగుంటే నీ బిడ్డ నీకు దక్కుతాడు అని చెప్పాడు. అప్పుడు ఆమె ఆ బిడ్డ కోసం పరుగున పోయింది. వేణువనంలో ప్రవేశించింది. బిడ్డ కనిపించలేదు. ఇంకా ఆతృతపడింది. ఆ కుటీరంలోకి వెళ్ళగానే ఆ ప్రక్కనే భగవాన్ బుద్ధుడు ఆ చిన్న పిల్లవాడితో ఆడుకుంటూ కనిపించాడు. అమ్మయ్య, నా బిడ్డను ఈ భిక్షువు చంపుకు తినలేదు, ఆడుకుంటున్నాడు అని చెప్పి వెళ్ళి, అయ్యా ఈ బిడ్డ నా బిడ్డ, తమరు ఎందుకు తీసుకొచ్చారో, ఎందుకు అపహరించారు, ఎందుకు దొంగిలించారు నా బిడ్డని, చంపుకు తినటానిగా అని చెప్పని రోధించి, అప్పుడు భగవాన్ బుద్ధుడు ఆమె వంక తిరిగి చిరునవ్వు నవ్వి, హారీతి, నీకు చాలామంది పిల్లలు ఉన్నారు కదా, ఒక్క చిన్న పిల్లవాడు పోతే నీకు వచ్చే నష్టం ఏంటి? ఎందుకు ఇంత వలవల విలపిస్తూ దుఃఖిస్తూ ఈ బిడ్డ కోసం పరుగున వచ్చావు అని చెప్పని అడిగారు. ఇదిగో ఈ మురికి పిల్లవాడి కోసమా నీవింతగా బాధపడుతూ వచ్చావు అని చెప్పని బుద్ధుడు అడిగాడు. అప్పుడు ఆమె, అయ్యా కుంటివాడు అయినా కురూపి అయినా రోజులు లెక్కించు రోగి అయినా, అయ్యా కుంటివాడైనా కురీపి అయినా రోజులను లెక్కించే రోగి అయినా తనదు బిడ్డ పైన తల్లికున్న ప్రేమ తునకడంత కూడా తరిగిపోదు. ఏ తల్లి కూడా తన బిడ్డ ఎలాంటి వాడైనా సరే ఆ బిడ్డ మీద ప్రేమను ఏ తల్లి వదులుకోదు అని గంభీరంగా బుద్ధుడి వంక చూసి, అయ్యా మహానుభావ, తల్లి కడుపు కోత తపసికేల తెలుసు, తల్లి కడుపు కోత నువ్వు తాపసివయ్యా, నీకెలా తెలుసు? బిడ్డ పాపలేని భిక్షమయ్యా, నీకు బిడ్డ పాప లేరు, ఓ భిక్షువా, తల్లి కడుపు కోత తాపసివైన నీకెలా తెలుస్తుందయ్యా అని చెప్పని పెద్దగా ప్రశ్నించింది బుద్ధుణ్ణి. అప్పుడు బుద్ధుడు చిరునవ్వు నవ్వి, ఆ రీతికి దుఃఖం నీకు అందరికీ సమానమేనా అని అడిగాడు. అవును, అందరికీ దుఃఖం ఒక్కటే. బిడ్డలు నీకు అందరికీ సమానమేనా? తల్లి ప్రేమ నీకెలాగో అందరూ తల్లులది అలాంటి ప్రేమేనా అని అడిగాడు. అవును, ఏ తల్లిదైనా ఒకే రకమైన ప్రేమ. మరి నువ్వు ఇంతమంది పిల్లలున్నా ఒక్క పిల్లవాడు కనిపించకపోతే తల్లడిల్లేవే. మరి గ్రామాలలో తల్లులకి ఒకరు ఇద్దరే పిల్లలు, వాళ్ళల్లో ఒకరిని అపహరించుకుపోతున్నావే, ఇంకా ఆ తల్లుడికి ఎలాంటి బాధ ఉంటుంది? ఇంతమంది పిల్లలున్న నీవే ఇంత బాధపడుతుంటే ఇంకా వారెంత బాధపడాలి అని అడిగాడు. అప్పుడు ఆ రీతికి మనసు ఇచ్చుకుంది. కఠినమైన ఆమె హృదయం కరగటం మొదలుపెట్టింది. ఆలోచనలో పడింది. అయ్యో, ఒక్క పిల్లవాడు కనిపించకపోతే ఇంతగా నేను తపించి ఏడుస్తూ మొత్తుకుంటూ శోకాలు పెట్టుకుంటూ లోకాలన్నీ తిరిగి గాలించి ఇంతగా చెందానే. కానీ ఒకరిద్దరే పిల్లలున్న ఆ తల్లులు ఇంకెంత చెంది ఉంటారు అని ఆలోచించింది. అప్పుడు వెంటనే కాళ్ళ మీద కూర్చుని బుద్ధుడికి నమస్కరించి, అయ్యా నేను చాలా తప్పు చేశాను, ఇంక ఇలాంటి పనులు చేయను, నేను ఇంకా ఎలా బ్రతకాలో, మంచిగా ఎలా జీవించాలో తమరే నాకు ప్రబోధించాలి అని చెప్పింది. అప్పుడు ఆయన మందహాసంతో, ఆ రీతికి ఒక్కటి పాటిస్తే చాలు, అంతకంటే గొప్ప ధర్మం ఈ ప్రపంచంలో లేదు. ఎదుటివారు నీకు ఎట్టి పనులు చేయ మనసునందు బాధ కలుగు నీకు, అట్టి సత్యమెరిగి ఎట్టి వేళలందు పరుల కవి చేయుట పాడి కాదు,
పరులకవి చేయుట పాడి కాదు. ఎదుటివారు నీకు ఎలాంటి పనులు చేస్తే నీ మనసుకు బాధ కలుగుతుందో అలాంటి పనులు నీవు ఎదుటి వారికి చేయకు. ఇదే నీవు పాటించవలసిన నియమము, అనుసరించవలసిన ధర్మము అని చెప్పాడు. అప్పుడు ఆమె ఆ బిడ్డను తీసుకుని భగవాన్ బుద్ధుణ్ణి ఆహ్వానించి తన గుహకు తీసుకుపోయింది. అప్పుడు బుద్ధుడు ఆ బిడ్డలకి, ఆమెకి, ఆమె భర్తకి ధర్మాన్ని ప్రబోధించాడు. వారందరూ కూడా శ్రోతాపన్నులయ్యారు. అప్పుడు అడిగాడు భగవాన్ బుద్ధుడు, ఆ రీతి మామూలుగా ఈ రోజున గ్రామాలలో తల్లులు ఒకరిద్దరు బిడ్డలు పుట్టగానే మరణిస్తున్నారు. నా తల్లి కూడా నన్ను ప్రసవించిన 7వ రోజే మరణించింది. నీవు ఎంతమందిని సంతానాన్ని కన్నావు, నీవెలా బ్రతుకున్నావు? అలాగే ఒకరిద్దరు బిడ్డలు పుట్టగానే ఆ బిడ్డలు కొన్ని రోజుల్లోనే, నెలల్లోనే చనిపోతున్నారు. ఏ కుటుంబానికి 2, 3 మించి పిల్లలు బ్రతకటం లేదు. కానీ ఎంతమంది పిల్లలు నీవు ఎలా సంరక్షించుకున్నావు, ఎలా బ్రతికించావు అని అడిగాడు. అప్పుడు ఆమె, భగవాన్, నాకు కొన్ని వనమూలికలు తెలుసు. ఈ అడవిలో కొన్ని కాయలు ఉన్నాయి, కొన్ని ఆకులు ఉన్నాయి, కొన్ని చెట్ల బెరళ్ళు ఉన్నాయి. వాటిని కానీ స్వీకరిస్తే పిల్లలకి ఎలాంటి జబ్బు రాదు. అలాగే నేను కూడా సుఖంగా ప్రసవిస్తాను అని చెప్పి ఆమె కరక్కాయ గురించి, దానిమ్మ పళ్ళ గురించి విశేషంగా చెప్పింది. మాతా శిశు సంరక్షణకి ఈ 2 బాగా పనికొస్తాయి వనమూలికలు అని చెప్పింది. అందుకనే కరక్కాయకి ఆ తదనంతరం హారీతికి అనే పేరు వచ్చింది. హారీతి అనే ఆమె దీన్ని వైద్యంగా ఉపయోగించింది కాబట్టి ఆ కాయకి హారీతికి అనే పేరు వస్తుంది. ఇది వాస్తవం కూడాను. ఉదాహరణకి మనం మలేరియాకి వాడే క్యునైన్ అనే మందు ఉంది. అది సింకోనా అనే చెట్టు బెరడు నుంచి తయారు చేస్తారని మనం చదువుకున్నాం. నిజానికి అది దక్షిణ అమెరికా పెరు అనే దేశంలో మొట్టమొదటిసారిగా దాని ఆవిష్కరణ జరిగింది. అక్కడ ఆ చెట్టును ఏమంటారో తెలియదు. ఇంగ్లాండ్లో ఉన్న ఒక రాణి గారికి ఈ జబ్బు రావటం వల్ల ఆ మందు తీసుకొచ్చి వాడారు. ఆమెకి తగ్గింది మలేరియా. భారతదేశంతో సంబంధం ఉన్న రాణి గారు ఆమె, బ్రిటిష్ రాణి. ఆమె ఆ పేరు సింకోనా. సింకోనా అనే ఆమె మందు తీసుకోవటం వల్ల తగ్గింది కాబట్టి ఆ చెట్టుకు సింకోనా అనే పేరు పెట్టారు. అసలు ఆ చెట్టు పేరు ఏమిటో అక్కడ వాళ్ళకి స్థానికులకే తెలుసు. అలాగే ఈ హారీతికి అనే ఆమె ఈ కరక్కాయను ఒక వైద్యంగా, ప్రధానమైన వైద్యంగా వాడింది కాబట్టి దానికి హారీతికి అనే పేరు వచ్చింది. హారీతి కథకు ఇది ఒక చక్కని సాక్ష్యం, శాస్త్రీయమైన సాక్ష్యం. ఇప్పుడు బుద్ధుడు ఆమెకు చెప్పి, ఇప్పుడు దాకా నువ్వు చాలా పాపాలు చేసావు, చాలామంది శిశుమరణాలకు కారణమయ్యావు, చాలామందిని చంపుకు తిన్నావు. ఈ పాపం పోవాలంటే నీ ఒక గ్రామాలకు వెళ్ళు, ప్రజల్లోకి వెళ్ళు, నేను తీసుకువెళ్తాను రా, నా భిక్షు సంఘంలో చేరు, చక్కగా ప్రజలకి వైద్యం చే, మాతా శిశువుల్ని సంరక్షించు అని చెప్పాడు. ఇక ఆ రోజు నుంచి ఆమె బౌద్ధ ఉపాసికగా మారి తన కుటుంబంతో వైద్యం ప్రారంభించింది. ఆ విధంగా మనకు దొరికిన చారిత్రక ఆధారాలను బట్టి ప్రపంచంలో మొట్టమొదటి మాతా శిశు వైద్యురాలు ఈ హారీతికి. ఈమె భర్త, ఈమె పిల్లలందరూ కూడా శ్రోతాపన్నులయ్యారని బౌద్ధ సాహిత్యం తెలియజేస్తాం. ఈమెకు గుర్తుగా అశోకుడు పెషావర్లో అంటే పురుషపురంలో హారీతికి ఆరామాన్ని కట్టించాడు. అది పెద్ద వైద్య కేంద్రం. అలాగే శాతవాహనుడైన లంబోదరుడు కూడా దాదాపు అదే కాలంలో మన విశాఖపట్నం బొజ్జన్న కొండపైన కూడా ఈ బౌద్ధారామాన్ని నెలకొల్పాడు. ఈ బౌద్ధారామం ఎంత గొప్పదంటే ఒక కొండ మీద ఈ బౌద్ధారామం ఉంటుంది. ఆ కొండ దిగువ ప్రాంతంలో ఒక చెట్టు కింద, మర్రి చెట్టు కింద ఈ హారీతికి విగ్రహం ఉంటుంది. తన చుట్టూ పిల్లలతో ఒడిలో పిల్లవాడిని పెట్టుకున్న హారీతి విగ్రహం ఇప్పటికీ బొజ్జన్న కొండలో ఉంది. ఇలాంటి హారీతికి ఆరామాలు భారతదేశంలో అనేక చోట్ల ఉన్నాయి.
ఉత్తరాదిలో ఉన్నాయి, దక్షిణాదిలో ఉన్నాయి. దీనికి మరొక రుజువు ఏంటంటే హువాన్సాంగ్, ఇత్సింగ్ అనే ఇద్దరు భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికులు తమ రచనల్లో మేము హారీతికి విహారాల్లో విహరించాము, విశ్రాంతి తీసుకున్నాము, కొంతకాలం ఆ విహారాల్లో ఉన్నామని వాళ్ళు స్వయంగా రాశారు. ఈ హారీతికి కథని మనం అవధాన కల్పలతలో చూడగలం. అవధాన కల్పలతలో 12వ కథ ఈ హారీతికి కథ. అలాగే శ్రీలంకకు చెందిన మహావంశలో ఈ హారీతికి కథ చాలా సుప్రసిద్ధమైన అంశం. అలాగే సద్దమ్మ పుండరీకలో 26వ భాగం ఈ హారీతికి కథ. ఇక్కడ బౌద్ధ సాహిత్యంలో అనేక చోట్ల జాతక కథల్లో కూడా ఈమె యొక్క ప్రస్తావనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ హారీతికి యొక్క ఆరామాలు, దేవాలయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయండి. చైనాలో ఈమెను పిన్ యున్ అంటారు, జపాన్లో గూజియా అంటారు, కొరియా ప్రాంతాల్లో కషిమజిన్ అంటారు. ఒక్క తూర్పు దేశాల్లోనే కాదు, అశోకుడు చెప్పుకున్నాం మనం పశ్చిమ ప్రాంతంలో ఉన్న పెషావర్లో ఆరామం కట్టించాడని. అదే కాలంలో ఈమె యొక్క ఆరామాలు, ఈమెకు సంబంధించిన వైద్య విధానాలు మనకి ఈజిప్టులోను గ్రీకులో కూడా కనిపిస్తాయి. గ్రీకులో ఈమెని నైచే అంటారు. మాతా శిశువుకు సంబంధించిన చక్కటి వైద్య విధానం ప్రపంచానికి అందించిన మాతా శిశు వైద్యదారిగా ప్రపంచం మొత్తం శ్లాఘించింది. అయితే మన దేశంలో బౌద్ధం అంతర్ధానం చెందటం వల్ల ఆమె గురించి చెప్పుకోవటం మర్చిపోయాం. బొజ్జలకొండలో ఒక విషాదకరమైన సాంప్రదాయం వచ్చి పడింది. అదేంటంటే హారీతికిని ఒక రాక్షసిగా భావించి ఆ హారీతికి విగ్రహాన్ని రాళ్లతో కొట్టే సాంప్రదాయం వచ్చింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అవధాన కల్పలతని క్షేమేంద్రుల వారు 10వ శతాబ్దంలోనే సంస్కృతంలో రాశారు. ఈయనకి ఆధారం ఒక బర్మా గ్రంథం. దాన్ని ఇప్పుడు ఆనంద బుద్ధ విహార్ తరఫున గతంలో దాదాపు 20 ఏళ్ల క్రితం ఆంజనేయ రెడ్డి గారు ప్రత్యేకంగా దాన్ని ముద్రించారు. ఆచార్య తిరుమల రామచంద్ర గారు దాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ కథ వచ్చిన తర్వాత మనకి భాగవతం వచ్చింది. భాగవత కథల్లో కూడా ఇలాంటి కథే ఒకటి ఉంది. ఆ కథలో పూతన అనే రాక్షసి ఇలాగే పిల్లలను వెతుకుపోతూ ఉంటుంది, పిల్లలను చంపేస్తూ ఉంటుంది. అలా చంపే పూతన ఊయల తొట్టులో ఉన్న కృష్ణుడి దగ్గరికి వస్తుంది. కృష్ణుడు ఆమెను తన కాలి కింద ఉన్న బండి చక్రాన్ని తన్ని ఆ పూతనని చంపేస్తాడు. ఈ కథ భాగవతంలో ఉంది. బౌద్ధం ఎప్పుడైతే వెనకతట్టు పట్టిందో ప్రజలకు ఈ కథ మాత్రమే ప్రచారం అయ్యింది. ఇలా పిల్లల్ని అపహరించుకుపోయే రాక్షసి కథ ఒకటి ఉంది. ఆమెను శ్రీకృష్ణుడు చంపాడు కాబట్టి మనం కూడా ఈమెని రాళ్లతో కొట్టాలి అనే ఒక దుష్ట సాంప్రదాయం వచ్చేసింది. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి విశాఖ బుద్ధ సంఘాల వాళ్ళు విశేషంగా కృషి చేసి ప్రతి కనుమ రోజున అక్కడ జరిగే జాతరలో బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించి ఈ హారీతికి యొక్క అసలు కథను తెలియజేయటం వల్ల ఇప్పుడిప్పుడే ఆమె పట్ల గౌరవ భావం ఏర్పడి రాళ్లతో కొట్టడం అనే సాంప్రదాయం పోయింది. ఇది చాలా విశేషమైన అంశం. ఏమిటంటే బౌద్ధం పునరుద్ధానం చెందుతున్న ఈ సమయంలో మనం బౌద్ధ సంస్కృతిని కూడా రక్షించుకోవాలి. బౌద్ధ సంస్కృతి అనేక పండుగల రూపంలో, వేడుకల రూపంలో మన మధ్య ఉండిపోయి ఆ సంస్కృతి బౌద్ధ సంస్కృతిగా మనం గుర్తించలేకపోతున్నాం. అలా గుర్తించి ప్రకృతికి, పంటలకి, కుశల కర్మలకి సంబంధించిన బౌద్ధ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తించి వాటిని తిరిగి బ్రతికించి బౌద్ధ సాంస్కృతిక విప్లవానికి ఈ రోజున మనం అందరం కూడా నడుం కట్టవలసిన సమయం ఆసన్నమైంది. ఈ విధంగా బొజ్జన్నకొండలో ప్రతి కనుమ రోజున జరిగే పెద్ద పండుగని బౌద్ధ ఉత్సవంగా మలచటంలో విశేష కృషి చేస్తున్న విశాఖ బుద్ధ విహార సభ్యులందరికీ కూడాను మరొక మారు బుద్ధ వందనాలు తెలియజేస్తూ మరొక అద్భుతమైన కథతో మరొక మారు కలుసుకుందాం. అంతవరకు సెలవు. బుద్ధ వందనాలు.